సావిత్రి కూరగాయల కోసం బజార్ వెళ్తుంది. అక్కడ ఆమె దృష్టి మినీ స్కర్ట్ వేసుకొని బైక్ పై వెళ్లే ఒక అమ్మాయిపై పడుతుంది. ఆమె మోకాళ్ళ వరకు కనిపిస్తూ ఉంటుంది. అది చూసి సావిత్రి కళ్ళు మూసుకొని అనుకుంటుంది, చిచి, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత దిగజారా నాయన. ఎలాంటి బట్టలు వేసుకొని రోడ్లపై తిరుగుతున్నారు సిగ్గు లేకుండా. మా కాలంలో అయితే 5 ఏళ్ల పిల్లలు కూడా ఇలాంటి బట్టలు వేసుకోరు. ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇలా వేసుకొని తిరుగుతున్నారు. అలా గొనుక్కుంటూ సావిత్రి ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే టీవీలో సూర్యగ్రహణ వార్త చూస్తుంది. ఏంటి ఇవాళ సూర్యగ్రహణమా? గ్రహణం వదిలే వరకు అయితే ఇంట్లో ఎవరు ఏం తినకూడదు. పెద్ద కోడలా, తినే వాటిపై తులసి ఆకులు వేయి. తలపై కొంగు వేసుకొని ఉన్న రేఖ తల ఊపుతుంది. కాసేపటికి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు రేఖ భర్త ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తాడు. ఫ్రిడ్జ్ లో నుంచి బ్రెడ్ జాము తీసుకొని తింటాడు. అది చూసి సావిత్రి కోపంగా అరుస్తూ ఉంటుంది. ఓరి దేవుడా, అపశకనం చేసావు కదరా, గ్రహణంలో ఎవరైనా తింటారా? ఏంటమ్మా, ఆకలైతే ఎవరైనా ఏమైనా తినరా? తను సరిగ్గానే చెప్పాడు. ఈ పాత ఆలోచనలు కట్టిపెట్టిక సావిత్రి. మీరు నోరు ముయ్యండి. ఇక నువ్వు పెద్ద కోడలా అలా నిల్చొని మబ్బులా చూస్తా ఉండకపోతే నీ భర్తను తినకుండా ఆపి ఉండొచ్చు కదా. అత్తయ్య, అరయ్యా, ఏంటి నసుకుతున్నావు మాటలు రాందల్లాగా? నీ కొంగు సరిగ్గా కప్పుకో, తలపై జారేలా ఉంది. ఆ కొంగు జారిందో నీ సంగతి చెప్తా. సరే అత్తయ్య, జాగ్రత్తగా ఉంటాను. ఈమె సావిత్రీదేవి. ఈమెకు మోడర్న్ బట్టలు వేసుకునే అమ్మాయిలంటే అస్సలు పడదు. సావిత్రికి 2 కొడుకులు. పెద్ద కొడుకు పెళ్లి జరిగింది. పెద్ద కొడుకు రేఖ పూర్తిగా తన అత్త చెప్పినట్లుగానే ఉంటుంది. కానీ ఆమెను ఏదో ఒక మాటలు అంటూనే ఉంటుంది సావిత్రి. ఆమె ప్రతి పనిలోనూ వంకలు పెడుతూనే ఉంటుంది. అలా ఒకరోజు రేఖ పగటి వేళ తన గదిలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సావిత్రి సడన్ గా ఆమె గదిలోకి వస్తుంది. రేఖ చీర కొంచెం పక్కకు జరిగి ఉంటుంది. నడుము కాస్త కనిపిస్తుంది. అది చూసి సావిత్రి గట్టిగా అరుస్తుంది. చిచి, నా భయం అంతా ఇదే. ఇలాంటి విషయమే. సిగ్గు సరళిందానా, పనికి మళ్ళిందానా, ఏంటి అది? బుద్ధుందా అసలు? అత్తయ్య, ఏమైంది? ఏమైందో? నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ నడుము కనిపిస్తుంది. ఎలా? ఇప్పుడు తర్వాత మరలా ఇలాంటి జరిగిందో బాగోదు చెబుతున్నా కోడలా. ఈ విధంగా రేఖ తన పెళ్లైన ఏడాది నుంచి తన అత్తగారి పాఠాలు వింటూ ఆమె చెప్పినట్టుగా పాటిస్తుంది. వాళ్ళ ఫస్ట్ యానివర్సరీకి ఆమె మరిది ఢిల్లీ నుంచి వచ్చాడు. వదిన, నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మీ పెళ్లి రోజు కన్నా మంచి రోజు ఏముంది ఈ కబురు చెప్పడానికి? మా ఆఫీస్ లో నాతో పాటు సంధ్య అనే అమ్మాయి వర్క్ చేస్తుంది. మంచి కుటుంబం, బాగా సంపాదిస్తుంది కూడా తను. నేను ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంటే లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఏమైనా ప్రాబ్లమా అమ్మా? లేదు 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 నాన్న, నీకు అమ్మాయి నచ్చితే నాకేంటి సమస్య? అలాగే కానీ ఈ సావిత్రి సిద్ధాంతం ఏంటో నాకైతే అర్థం కావటం లేదు. భయపడే వాళ్ళు ఇంకా భయపడుతుంది. అసలు మాట వినని వాళ్ళ మాట క్షణాల్లో వినేస్తుంది. నోరు మూస్తారా మీరు? ఆ పట్నం అమ్మాయి వెనక కనుక అబ్బాయి వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా? ఆమె కోసం అందరినీ వదిలేసి వెళ్ళిపోతే మన అబ్బాయిని పోగొట్టుకుంటామా? అందుకే సైలెంట్ గా పెళ్లి కొప్పుకున్నా. 1 నెల తర్వాత ఇద్దరు పెళ్లి జరిపిస్తారు. పెళ్లి తర్వాత ఢిల్లీ నుంచి ఊరు వస్తున్న సమయంలో భారీగా ఉన్న లెహంగా బరువుకి సంధ్య బాగా అలసిపోతుంది. ఆమె ఒక హోటల్ దగ్గర బండి ఆపిస్తుంది. సంధ్య రాహుల్తో చెబుతుంది, డ్రైవర్ బండాపు. రాహుల్, నా వల్ల కావడం లేదు ఈ భారీ లంగా మోయడం. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. కాసేపటి తర్వాత వాళ్ళ అత్తారిల్లు చేరుకుంటారు. సంధ్య స్కర్ట్ టాప్ వేసుకొని కేవలం తలపై పెళ్లి దుపట్టా చుట్టుకొని ఉంటుంది. సంధ్యను అలా చూసి అందరూ నోలు వెళ్ళబెడతారు. రాహుల్, ఏంట్రా ఇదంతా? 2 జతలతో అమ్మాయి వస్తే చాలు అంటే ఇలా 2 పీలకలు కట్టుకొని రావడం కాదు. అది అమ్మా, లాంగ్ జర్నీ కదా. వచ్చే సమయంలో నాకు కొంచెం వోమిట్ అయ్యి తన లంగాపై పడిపోవడంతో తను తప్పక డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. రాహుల్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? సంధ్య, అమ్మకాలకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో. వద్దులే, వంగితే ఇంకేం చూడాల్సి వస్తుందో, ఏం జారిపోతుందో ఏమో. థ్యాంక్స్. అయినా దండం పెట్టే ముళ్ళో నేను కూడా లేను. థ్యాంక్ యూ అత్తయ్య, నేను చాలా అలసిపోయాను. రాహుల్ డార్లింగ్, ప్లీజ్ నువ్వు నా బాడీ మసాజ్ చేయి. నిజంగా నాకు చాలా అలసటగా ఉంది. సంధ్య, జస్ట్ 2 minutes. అమ్మా, ముందు గృహ ప్రవేశ కార్యక్రమం చేయి. సావిత్రికి లోపల చాలా రగిలిపోతూ ఉంటుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. అలాగే సైలెంట్ గా ఆమె గృహ ప్రవేశం చేయిస్తుంది. కానీ సంధ్య బట్టలు చూసి సావిత్రికి భయం వేసింది. ఈ కొత్త కోడలైతే చాలా ఎక్కువగా మోడర్న్ బట్టలు కట్టుకుంటుంది. ఒకవేళ రేపు ముఖం చూపించే ఆచారంలో సరైన బట్టలు కట్టుకోకపోతే వామ్మో, నేను జాగ్రత్తగా ఉండాలి. అది ఆలోచిస్తూ సావిత్రి సంధ్య గదిలోకి వెళ్తుంది. ఓ కొత్త కోడలా, రేపు ముఖం చూపించే ఆచారంలో ఏం కట్టుకోబోతున్నావో చూపించు. ఈ చీర ఎలా ఉంది అత్తయ్య? బాగానే ఉంది కానీ నలుపు రంగు. అరే, పూర్తి బ్లాక్ ఏం కాదు, దీన్ని చూడండి, బాగా రెడ్ కలర్ బోర్డర్ ఉంది. ఏదైనా సరే, నువ్వు ఈ చీర కట్టుకోవడానికి వీల్లేదు. నీ మిగిలిన చీరలు చూపించు, నేను చెప్తా ఏది కట్టుకోవాలో.
సంధ్య సావిత్రికి తన చీరలన్నీ చూపిస్తుంది. అందులో గులాబీ రంగు చీర చూసి సావిత్రి అంటుంది, ఆ ఇది బాగుంది, ఇది కట్టుకో, మర్చిపోకు, అర్థమైందా? సరే అత్తయ్య. సావిత్రి సంధ్య చీర అయితే చూస్తుంది కానీ ఆమె జాకెట్ ఎంత మోడర్న్ గా ఉందో చూడలేదు. ఇక ముఖం చూపించే ఆచారంలో సంధ్య ఆ చీరను పట్టుకుంటుంది. సావిత్రి ఆమె చీరను సరిగ్గా చుట్టేస్తుంది. కోడలా, తలపై కొంగు కప్పుకో, అతిథులు వస్తారు. అలా తలపై ముసుగు లేకుండా తిరిగితే మర్యాద ఉండదు. నీకు అర్థమైందా? చెప్పింది చెయ్యి. సంధ్య చీర కట్టుకొని తలపై కొంగు వేసుకొని బయటకు వస్తుంది. అది చూసి అక్కడ ఆడవాళ్ళు అంటారు, సావిత్రి, నువ్వు మామూలు దానివి కాదే. అదే ఆచారంలో కూడా నీ కోడలు కట్టేసుకొస్తుంది అనుకున్నావు, కానీ నువ్వు ఒక్క రోజులోనే చీర కట్టించేశావు, తలపై కొంగు కప్పించేశావు. ఆహాహా, సూపర్ నువ్వు. నేను సావిత్రిని. సావిత్రియా మజాకా? సంధ్య కోడలా, వీళ్ళందరి కాళ్ళకు మొక్కి అందరి ఆశీర్వాదం తీసుకో. సంధ్య అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. కానీ సంధ్యకు తెలియంది ఏంటంటే ఈ ఒక్కసారే కాదు, తన అత్త తన అసలు వెస్ట్రన్ బట్టలు కట్టుకోవడానికి ఇంకా అనుమతించదని. తర్వాత రోజు అందరూ గుడికి వెళ్ళాలి. అందుకే రాత్రికి సంధ్య వెళ్ళి తన అత్తగారిని అడుగుతుంది రేపేం కట్టుకోవాలా అని. అత్తయ్య, రేపు గుడికి నన్ను ఏం కట్టుకుందామంటారు? నువ్వు రేపేం కట్టుకోవాలో లేదో అది తర్వాత విషయం, కానీ అసలు ఈ నైట్ ఏంటి, ఇదేసుకొని బయటకు ఎందుకు వచ్చావు? మా ఇంట్లో ఇవన్నీ కుదరవు తెలుసా? కానీ రాహుల్ అయితే నాకు నచ్చినట్టు కట్టుకోమని చెప్పాడే. అరే, వాడికి ఏం తెలుసు, ఇంట్లో ఎక్కడున్నాడు ఎక్కువ. చిన్నప్పటి నుంచి చదువుల కోసం అని చెప్పేసి హాస్టల్ పట్టం తిరిగేవాడు, ఆపై జాబ్ అని చెప్పేసి వేరే చోట ఉంటున్నాడు. ఇంట్లో ఎప్పుడున్నాడని. అయినా నువ్వు తన భార్యవే కాదు, నా కోడలే కూడా. ఆ మాటలకు సంధ్య డల్ అయిపోతుంది. తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆమెను అలా చూసి తన తోటి కోడలు ఆమె గదిలోకి వెళ్తుంది. బాధపడకు సంధ్య, ఈ ఇంటికి సావిత్రి నివాసం అనే పేరే కాదు, ఇక్కడంతా అత్తయ్య హుక్కుమే నడుస్తుంది. ఆమెను అడగకుండా నేను వంట కూడా చేయడానికి వీల్లేదు. ఇక నచ్చిన బట్టలు మాటే వేరు. నువ్వు ఈ డ్రెస్ తీసేసి చీర కట్టుకో, త్వరగా కిచెన్లోకి వచ్చాయి. ఇక నువ్వు వెస్ట్రన్ డ్రెస్ కట్టుకోలేకపోవచ్చు బహుశా. అలా ఎలా కుదురుతుంది? అరే, కేవలం ఒక వారం అంతే, తర్వాత నేను ఇక సర్దుకోను, ఆ తర్వాత అసలు ఊరుకోను. ఒక వారం తర్వాత రాహుల్ సంధ్యతో హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. నిజంగా సంధ్య, కాశ్మీర్ చాలా అందంగా ఉంటుంది, మనం బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ నువ్వు ప్యాకింగ్ చేసే త్వరగా. సంధ్య తన ప్యాకింగ్ చేసేస్తుంది. సావిత్రికి విషయం తెలిసిన వెంటనే సంధ్య దగ్గరకు వస్తుంది. కాశ్మీర్ వెళ్ళడానికి తయారయ్యారా? అక్కడ కట్టుకోవడానికి ఏమేం పెట్టుకున్నావు చూపించి కాస్త. అది ఏంటంటే నేనేగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరిగి జలుబు వస్తేనో నా బట్టలు చెక్ చేయకుండా నన్ను వెళ్ళనివ్వరని నాకు ముందే అర్థమైందిలేండి. సంధ్య హనీమూన్కి వెళ్తుంది. కానీ అక్కడ ఆమె కొన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ని కొని చాలా ఫొటోస్ దిగుతుంది. కానీ ఒకరోజు ఆ ఫొటోస్ సావిత్రి కంటపడతాయి. అవి చూసి సంధ్యపై రగిలిపోతూ ఉంటుంది సావిత్రి. కానీ అప్పుడే అక్కడికి సావిత్రి అత్త రత్న వస్తుంది. ఆమె చాలా ముసల్ది, కానీ ఆమె టీ షర్టు ప్యాంటు వేసుకొని కళ్ళజోడది పెట్టుకొని చాలా స్టైల్ గా మోడర్న్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పు సావిత్రి, ఈ బట్టల్లో తప్పేముంది? నన్ను చూడు, నేను కూడా ఈ బట్టల్లో కట్టుకొని ఉన్నాను కదా, తప్పుగా కనిపిస్తున్నానా? పల్లెటూరులో ఉన్న నేనే ఇలాంటి బట్టలు వేసుకుంటే పట్టణంలో పెరిగొచ్చిన నా మనవళ్ళ పిల్లలు వేసుకుంటే తప్ప? అరే, ఇవాళ ఏమైందో తెలుసా? నేను రైల్వే స్టేషన్ నుంచి వస్తుంటే చీర కట్టుకున్న ఒక అమ్మాయి బైక్ పై వస్తుంటే ఆమె చీర బైక్ చక్రాలు ఇరుక్కుపోయి కింద పడిపోయింది. ఆమెకు దెబ్బలు కూడా చాలా తగిలాయి. ఆమె ఎవరో కాదు, మన పెద్ద కోడలు రేఖ. హాస్పిటల్లో ఆమెను చేర్పించి నేను ఇలా వచ్చాను. కాలం మారుతుంది, నీ ఆలోచన మార్చుకో సావిత్రి. తన అత్త మాటలు విన్న సావిత్రికి తన పొరపాటు అర్థమవుతుంది.